అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను గొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డా. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా, అనేక మంది ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి జిల్లా. మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ అక్కడ సీఎం గారికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అంశాలన్నీ కూడా సాధించుకుంటామని మీకు తెలియజేస్తూ, మీ అందరి దగ్గర కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.